వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పుండుపై ఉప్పు రుద్దినట్లు కేంద్రం తీరు, డిలిమిటేషన్పై కేటీఆర్ సంచలన కామెంట్స్. రుణమాఫీని అటకెక్కిస్తున్న కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. న్యూస్ రిపోర్టర్గా మొదలై ఇప్పుడు ఒక ఐలాండ్నే కొనుగోలు చేసిన ముద్దుగుమ్మ ఎవరు? కేసీఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమం నడిచిందని, మెజారిటీ నియంతృత్వం మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు తమ తెలంగాణ ప్రజలకు తెలుసు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మందబలంతో పాటు సమైక్య రాష్ట్రంలోని మెజారిటీ నాయకత్వంపైన పోరాటం చేసి 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నామన్నారు. చెన్నైలో జరుగుతున్న డిలిమిటేషన్ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ, తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటామని, అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చిందన్నారు. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించుకోవడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచి లెక్క పనిచేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత డెలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాల వలన దక్షిణాదికి అనేక నష్టాలు జరుగుతున్నాయి అన్నారు. దేశ అభివృద్ధి కోసం పనిచేసినందువలన ఈరోజు నష్టం జరుగుతుంది. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు. మందబలం ఉన్నందువలన నియంతృత్వం రాదు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ దేశాన్ని వెనక్కి నడుస్తున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుంది. పరిపాలన, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి, కానీ దానివల్లనే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులు అప్పు చేసి మిత్తితో సహా బ్యాంకులకు కట్టారని హరీష్ రావు తెలిపారు. తమకు రుణమాఫీ ఎప్పుడవుతుందని వాళ్ళు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారని అన్నారు. కానీ ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి అసంబద్ధత ప్రకటన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ తెలంగాణ ప్రజలకు, రైతులకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు హరీష్ రావు. మీటింగుల్లో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఈరోజు దారుణంగా రాష్ట్ర శాసనసభలో రుణమాఫీ అయిపోయింది, 2 లక్షల పైన చేయము అని చెప్పి ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టము. 2 లక్షల పైన ఉన్న వాళ్లకు మీరు చెప్పిన మాట ప్రకారంగా ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని నిలదీస్తూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. నేను రాష్ట్రంలో రైతాంగానికి కూడా మనవి చేస్తా ఉన్నా. రైతు సోదరులారా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను ఈ రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తూనే ఉండండి, ప్రశ్నించండి. ఆ రోజు ఏం చెప్పారు, అసెంబ్లీలో ఏం చెప్పారు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏం చెప్పారు, ఇవాళ రుణమాఫీ అయిపోయిందని చెప్పి చేతులు ఎత్తితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతు సోదరులు అందరూ కూడా ఎక్కడికక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎంతోమంది వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు. అందులో ఓ గ్లామర్ బ్యూటీ కూడా ఉంది. ఈ ముద్దుగుమ్మ అందం చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. తన అందం, నటనతో బాలీవుడ్ని షేక్ చేసిన బ్యూటీ ప్రత్యేక పాటలకు డ్యాన్సులు వేసి ఫేమ్ సొంతం చేసుకుంది. వరుస ఆఫర్స్తో దూసుకెళ్తున్న ఈ చిన్నది ఏకంగా కోట్ల రూపాయల ఆస్తి కూడబెట్టుకుందట. చివరకు ఓ దివిని కూడా కొనుగోలు చేసింది. శ్రీలంకలో పుట్టి పెరిగి అక్కడే టీవీ రిపోర్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి మోడలింగ్ చేసి తర్వాత 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని అందుకున్న ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెస్. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వన్నె తగ్గని అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. జాక్వెలిన్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఏకంగా 160 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టుకుందంట. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ సంవత్సరానికి 15 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో ఈ చిన్నది నార్త్ తీరంలో ఉన్న 4 ఎకరాల ఓ ఐలాండ్ను 2012లోనే 3.5 కోట్లకు కొనుగోలు చేసిందంటూ అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చూసారుగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.